నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు. పౌర హక్కుల కోసం తన సేవలు అందిస్తూ, ఆ రంగంలో పనిచేస్తూ ఎంతోమందికి తను చాలా హెల్ప్ చేస్తూ, అంతేకాకుండా ఒక ఉద్యమకారుడుగా, తెలంగాణ ఉద్యమకారులుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నయితే సంపాదించుకున్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. మరి సార్‌తో మాట్లాడదాం. ప్రస్తున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి, అలాగే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఇవన్నీ గూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు ఇటు తెలంగాణ విభజనకు ముందు చూసారు. తెలంగాణ విభజన తర్వాత ఏపీకి, తెలంగాణకి ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ గూడా చూసారు. సో, సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుందంటే ఈ గత 5 ఏళ్లలో మీరు చూసినటువంటి మార్పులు గాని, లేదంటే రాజకీయంలో జరిగినటువంటి మార్పులు గాని మీకే విధంగా అనిపిస్తుంది? అంటే తెలంగాణ ఉద్యమము అది 3 సార్లు జరిగిందది. హ్మ్. సుదీర్ఘ ఉద్యమం అది. ఒక 4, 5 దశాబ్దాల కాలం జరిగిన ఉద్యమం అది. చివరికంటూ అది 200 సంవత్సరం నుంచి చాలా ఉధృతంగా జరిగి, అంతిమంగా రాష్ట్ర సాధన జరిగింది. దాని కొరకు త్యాగాలు చేశారు. విస్తృతమైన ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమానికి ప్రధానమైనటువంటి గతంలో జరిగిన ఉద్యమాలకు తేడా, ఈ చివరిగా జరిగిన ఉద్యమంలో విస్తృతమైన ప్రజల భాగస్వామ్యం ఉంది. గ్రామ గ్రామంలో ఉద్యమాలు జరిగాయి. మీరు ఆ రోజుల్లో తెలంగాణలో ఏ ప్రాంతం వెళ్ళినా ప్రతి గ్రామంలో ఒక టెంటు, అక్కడ జనం కూర్చున్నారు. విద్యార్థుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, దళితులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అది ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా జరిగిన ఉద్యమం. దాని ఫలితంగానే తెలంగాణ సాధన జరిగింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు చేసిన ఉద్యమం ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలా బలీయమైన వర్గం అది. ఆ సమైక్యాంధ్ర కోసం అప్పుడు ఏపీ నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చేశారు. అయితే వాళ్ళు దాన్ని ఆపలేకపోయారు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే అంత తొందరగా వచ్చేది కాదేమో అని కూడా నా అభిప్రాయం. కొంత ఓకే. టైం పట్టింది. ఎందుకంటే ఆయన చాలా బలమైన నాయకుడు. ఆయన తర్వాత వచ్చిన నాయకులంతా చాలా బలహీనమైన వాళ్ళు. అది రోషయ్య గారు గాని, నల్లారి కిరణ్ కుమార్ వాళ్ళంతా రెడ్డి గాని. ప్రజల్ని సమీకరించగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాదసలు. కనుక మొత్తంగా తెలంగాణ ఉద్యమము ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరిగే కాలంలో వచ్చిన ఆకాంక్షలు ఏవైతున్నాయో, రైతులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, విద్యారంగం కానీ, భిన్నమైన రంగాల్లో చాలా మార్పు వస్తుందని మేమందరం భావించాం. ఎందుకంటే ఒకటి తెలంగాణ గ్రామాలు, తెలంగాణ జిల్లాలు అన్నీ కూడా చాలా వెనుకబడిన జిల్లాలు. ఒక హైదరాబాద్ నగరం తప్పించి మొత్తంగా తెలంగాణ చాలా వెనుకబడిన ప్రాంతమే. దానికి చాలా చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతము డైరెక్ట్‌గా బ్రిటిషు పాలనలో ఉండడం. తెలంగాణ ఒక ఫ్యూడల్, అది కుషుక్ జాగీర్ కావచ్చు, ఆసిఫ్ జాగీర్స్ కావచ్చు. ఒక ఫ్యూడల్ పాలన. అక్కడనేమో ఒక ప్రెసిడెన్సీ, హ్మ్. ఒక బ్రిటిష్ పాలన. దానికి తేడా ఉంది. 1852లో కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్ట కట్టిన తర్వాత అక్కడ వ్యవసాయము చాలా చాలా అభివృద్ధి చెంది, వ్యవసాయం నుంచి వచ్చినటువంటి అదనపు ఏదైతే సంపద ఉందో, ఆ సంపద ఒక రకంగా తమిళనాడుకు పోయింది. మద్రాసులో హ్మ్. పెట్టారు. అట్లా బహుశా సినిమా రంగంలోకి వెళ్ళిన క్యాపిటల్ అది. హ్మ్. అందుకనే తెలుగు సినిమాలు దేశంలో హిందీ సినిమాల కంటే కూడా మనము దాదాపు 180 సినిమాలు ఇక్కడ, దాంతో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు విస్తృతంగా వాళ్ళకు ప్రచారం రావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం. అయితే ఒక బలమైనటువంటి వర్గంతో ఒక బలహీనమైనటువంటి ప్రాంతము చేసిన పోరాటం ఇది. కానీ విస్తృత ప్రజల మద్దతు ఉండడం వలన, ప్రజల భాగస్వామ్యం తెలంగాణ సాకారం. అప్పుడు మేము వ్యక్తిగతంగా ఆలోచించింది, హైదరాబాద్ నగరంతో తెలంగాణ వస్తే మనము ఒక పట్టణం కట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకటి. రెండవది, విద్యారంగంలో తప్పకుండా సమూలమైన మార్పులొస్తాయి. అలాగే నీళ్ల విషయంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో, అంటే ముఖ్యంగా కృష్ణా నది నీళ్ల పంపిణీలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు. వాళ్ళకు 200 ఏళ్ల నుంచి నీళ్లున్నాయి కాబట్టి, నీళ్లు ఉంటే ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతో తెలిసిన ప్రాంతం.
తెలంగాణకు నీళ్లు కొంత గోదావరి నీళ్లు వచ్చినాయి, కానీ దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. కృష్ణా నదిలో మాత్రం అసలు మనకు రావాల్సిన వాటా రాలేదు. నాగార్జున సాగర్ నుంచి లెఫ్ట్ కెనాల్ కొంత నల్గొండ ఆ ప్రాంతంలో, కొంచెం ఖమ్మం పైన, దక్షిణ తెలంగాణ రంగారెడ్డి జిల్లా కానీ, మెదక్ కానీ, మహబూబ్నగర్ జిల్లా కానీ, ఈ జిల్లాలు ఏవైతున్నాయో చాలా వరకు, ముఖ్యంగా నేను మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడిని. మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా నది 290 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కృష్ణా నది అసలు తెలుగు ప్రాంతంలో మహబూబ్నగర్లోనే ప్రవేశిస్తుంది. కృష్ణా అనే గ్రామం దగ్గర వస్తుంది. కృష్ణా నది మొత్తంగా జిల్లా నుంచి ప్రవహిస్తూ అది ముందుకు పోతుంది. అన్ని నీళ్లున్నా కూడా వీళ్ళకు వచ్చిన వాటా ఏదైతుందో అది చాలా తక్కువ వాటా. తెలంగాణకు తెలంగాణకు వచ్చిన వాటా చాలు. కనుక నీళ్లు అనేటువంటి ఒకటి నియామకాలు కొంత ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా అన్యాయం జరిగిందని, తర్వాత కొన్ని వేల పోస్టులు ఆ ప్రాంతం వాళ్ళు అభివృద్ధి చెందిన అందువలన కూడా కావచ్చు, తర్వాత భిన్న కారణాల వలన ఉద్యోగాలు వాడుకు ఆ రాజకీయ అధికారం కూడా వాళ్ళ చేతిలో ఉంది. దానివల్ల ఏమైందంటే తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తేడా ఒకటి, ఆర్థికంగా బలపడ్డారు వాళ్ళు, చాలా ఎకనామిక్ డామినెన్స్. ఆంధ్ర వాళ్ళు పారిశ్రామిక రంగంలో కానీ, లేదా వ్యవసాయ రంగంలో కానీ వాళ్ళు చాలా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు. తెలంగాణ అట్లా ఆర్థికంగా ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఇటు రామోజీరావు, అటు నాన్న ఎస్టేటు, అటు కృష్ణారెడ్డి, ఇటు లగడపాటి రాజగోపాల్, మరి హైదరాబాద్ నగరం చుట్టూ అన్ని ప్రాంతాలు కొన్ని వేల ఎకరాల భూమి వాళ్ళు ఆక్రమించుకోవాలనంటే, లేదా వాళ్ళు సొంతం చేసుకున్నారు అనుకోండి. మొత్తం మీద ఒకటి ఎకనామిక్ డామినెన్స్, రెండోది పొలిటికల్ డామినెన్స్. పొలిటికల్ డామినెన్స్ ఏమైందంటే తెలంగాణ వచ్చినప్పుడు 1956లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఒకటి జరిగింది. దాంట్లో 6.4 ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము తెలంగాణ యొక్క భూమి ఇతరులు కొనడానికి వీల్లేదు అని ఒక అగ్రిమెంట్లో ఉంది. అగ్రిమెంట్లో ఒక భాగం అది. తెలంగాణ భూమిని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఒకటి వాళ్ళు మాత్రమే కొనాలి. తెలంగాణ రీజనల్ కమిటీకి పవర్స్ ఇచ్చారు. దాంట్లో ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యేలు అంటూ ఉంటారు. కానీ తెలంగాణ రీజనల్ కమిటీ ఉన్నా వాళ్ళేమో ఆపలేకపోయారు. ముఖ్యమంత్రులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, మీడియా వాళ్ళదే, సినిమా రంగంలో ఉన్నారు. కల్చరల్ డామినెన్స్ కూడా ఏమైందంటే భాష విషయంలో, ఇప్పుడు కృష్ణా జిల్లా యొక్క భాషనే మనకు స్టాండర్డ్ భాష అయిపోయింది. అవును, వాడుక భాష, వాళ్ళ బుకిష్ లాంగ్వేజ్ అంటారు. నేను మాట్లాడేది కూడా అది తెలంగాణ భాష కాదు, నేను మాట్లాడుతున్న కూడా కృష్ణా జిల్లా భాష. సో కల్చరల్గా అంటే సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు యొక్క పవర్ ఏదైతుందో తెలంగాణ ప్రజల యొక్క అంటే వీళ్ళు ఫీల్ అయింది ఏమిటంటే మన కల్చరు, మన భాష ఏమైంది, అది వీళ్ళ మనోభావాలు దెబ్బతినంగా వాళ్ళు డామినేట్ చేశారన్నారు. మనము నెగ్లెక్ట్ అయ్యాము, విస్మరించబడ్డాము అనేది ఒకటి బాగా తెలంగాణలో విస్తృతంగా ఉంది. అందుకని జయశంకర్ గారు నిధులు, నీళ్లు, నియామకాలు అంటే ఉద్యోగాల్లో, నీళ్లల్లో, నిధులలో అన్యాయం జరిగిందని పోరాటాడు, రావాల్సిన వాటా రాలేదు అనేది ఒకటి ఉంది. దాంతో తెలంగాణ ఉద్యమంలో కనుక మనము తెలంగాణ వస్తూనే నీళ్లు వస్తాయి, కృష్ణా నదిలో మనకు అంటే న్యాయమైన వాటా ఎంత రావాలో తప్పకుండా వాటా వస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు తప్పకుండా నీళ్లు వస్తాయి, ఎందుకంటే నది మహబూబ్నగర్ నుంచి ప్రవహిస్తుంది కనుక అదొకటి అనుకున్నారు. ఉద్యోగాలు చాలా వస్తాయని అనుకున్నారు, ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఈ ప్రాంతము లేకపోతే ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మనం ఒకటి అనుకున్నాం. సాంస్కృతికంగా కూడా ఇక్కడ ఉండే భాష, ఇక్కడ ఉండే కల్చరు ఇవి డెవలప్ అవుతుందని ఈ భిన్న కారణాల వలన తెలంగాణ. కానీ తీరా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఉద్యమం చేసినటువంటి పార్టీ అని తెరాస పార్టీని ప్రజలు గెలిపించారు. కానీ ప్రజల ఆకాంక్షల మేరకి పాలన జరగలేదు. అంటే ఇవేవి కూడా వాళ్ళు విధానపరంగా వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు. కృష్ణానది నీళ్ళ విషయం ఇప్పటికీ ఇంకా కృష్ణా బోర్డు ముందే ఉంది, ఇంతవరకు తేర్ల. తెలంగాణ వాటా ఎంత కృష్ణానది ఇంకా తేర్ల, ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. 10 ఏళ్ళు వాళ్ళు పాలించినా దాని గురించి పట్టించుకోలేదు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు, దాని మధ్యన ఆపి వీళ్ళ నిధులన్నీ కాళేశ్వరం తీసుకెళ్ళారు. కనుక మహబూబ్నగర్ జిల్లా
అలాగే ఉండిపోయింది. ఉమ్, తెలంగాణ వచ్చినా కూడా మహబూబ్నగర్ జిల్లా సమస్యను అడ్రస్ చేయలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కడ వెళ్ళినా మేము మహబూబ్నగర్ జిల్లా అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పేవాళ్ళు. ఉమ్, ఎంత వెనకబడింది, వలసలు. వలసలు అంటే విపరీతంగా ఇక్కడ నుంచి లేబర్, మహబూబ్నగర్ పాలమూరు లేబర్ అంటే మీరు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉమ్, పాలమూరు లేబర్ ఉంటారు, చాలా కష్టపడే ఉమ్, లేబర్ అనేటువంటిది ఉంది. మేము వాళ్ళు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ వెళ్తే అక్కడ మహిళల మీద అత్యాచారాలు, ఉమ్, వీళ్లకు సరైనటువంటి వసతులు కల్పించకపోవడము. అంటే దానికి మేము ఒక ఉదాహరణ చెప్తుంటాం. ఉమ్, మా బాంబేకు మైగ్రేట్ అయినటువంటి లేబరు ఉమ్, కూతురికి 10 ఏళ్ల కూతురికి జబ్బు చేసింది. మా వాళ్ళు బాంబేలో ఖర్చు పెట్టలేరు కనుక అమ్మాయిని తీసుకొని తమ గ్రామానికి రావడానికి రైల్వే స్టేషన్కి వచ్చారు. ఉమ్, రైల్వే స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ఉమ్, ట్రైన్లో ఎక్కే ముందే చనిపోయింది. ఉమ్, చనిపోతే ట్రైన్లో డెడ్ బాడీని రానివ్వరు. ఉమ్, వాళ్ళు శవాన్ని ఇంకా వేరే తెచ్చేవాళ్ళకు వసతి లేవు, వాళ్ళ దగ్గర ఆదాయం లేదు. ఉమ్, ఆ శవాన్ని ట్రైన్లో ఎక్కించి నిండా బట్ట కప్పి ఏడవకుండా కూర్చొని ఉమ్, అమ్మాయికి బాగాలేదంటే ప్యాసింజర్స్ కూడా ఆబ్జెక్ట్ చేయలేదు. ఉమ్, వాళ్ళు తీరా ఇక్కడికి మహబూబ్నగర్ వచ్చిన తర్వాత ట్రైన్ నుంచి దిగిన తర్వాత ఏడ్చారు. ఉమ్, అంతవరకు తల్లిదండ్రులు ఇద్దరు ఏడవకుండా కూర్చున్నారు. ఆ, ప్యాసింజర్స్ అనుమానపడతారు. ఉమ్. అంటే ఇటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల పరిస్థితులు. నుంచి రావడం జరిగింది. కనుక ఇవన్నీ మేము తెలంగాణ ఉద్యమ కాలం చెప్పేవాళ్ళము, ఉమ్, పబ్లిక్ మీటింగ్లు చెప్పేవాళ్ళము, చర్చలు చెప్పేవాళ్ళము, జాతీయంగా జరిగినటువంటి సదస్సులో చెప్పేవాళ్ళము. ఉమ్, కనుక మాకు చాలా వెనుకబాటుతనం ఉంది, మా ప్రాంతం మాకు వస్తే మేము అభివృద్ధి చెందుతామనేది ఒకటి మనము చెప్పాం. కానీ మహబూబ్నగర్ పట్టించుకునే లేదు. మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ గారిని గెలిపించారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన నేను ఇక్కడ కూర్చొని మొట్టమొదటి నా ప్రాధాన్యత పాలమూరు రంగారెడ్డి జిల్లా, అది తీసుకొచ్చేదాకా నేను ఇక్కడ నుంచి లేవని ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని చేస్తా అన్నారు. కానీ దాని గురించి పట్టించుకోలేదు. మేము దాని గురించి మళ్ళీ మళ్ళీ అడిగాము, ఏమైంది మా ప్రాజెక్ట్ అని. దాని గురించి పట్టింది 10 ఏళ్లలో. విద్యారంగమైనా బాగుపడుతుంది, విశ్వవిద్యాలయం. నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి. మా విశ్వవిద్యాలయానికి దేశంలో టాప్ 5 యూనివర్సిటీలో మేము ఒకరం. మేము ఎక్కడైనా విద్యార్థులుగా ఇక్కడ రాజస్థాన్ వెళ్ళినా, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళినా ఉస్మానియా విద్యార్థులు అంటే మాకు చాలా గౌరవం ఉండేది. ఉమ్, ఒక ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయంలో చదువుతున్నామని. కనుక మేము అటువంటి విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు మొత్తంగా ఒక క్రమక్రమంగా విశ్వవిద్యాలయానికి గ్రాంట్స్, రిక్రూట్మెంట్ లేదు, ఫ్యాకల్టీ లేదు, తర్వాత లైబ్రరీ సరిగా లేదు, ల్యాబ్స్ సరిగా లేవు. ఉమ్, కొన్నిసార్లు వాళ్ళు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ 2-3 సంవత్సరాలు. కనుక ఏదైతే నిజంగా పరిష్కారమై నాణ్యమైన విద్య పిల్లలకు అందుతుంది అని అనుకున్నామో అది జరగలేదు. ఉమ్, మేము మేము గత 40 ఏళ్ళుగా విద్యా పరిరక్షణ ఉద్యమంలో నేను ఇవాళ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఓకే. అలాగే మాకు ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్, అఖిల భారతీయ ఉమ్, విద్యా హక్కు ఫోరం ఉంది. దాంట్లో నేను అధ్యక్ష వర్గ సభ్యుని. మేము 22 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఉమ్, మా ఉద్యమం. నేను నాగాలాండ్ వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, భిన్న ప్రాంతాలకు వెళ్ళి విద్య కొరకు మనం పోరాటం చేయాలని మేము ఢిల్లీలో చాలా పెద్ద ప్రొసెషన్ కూడా తీశాం. కానీ ప్రైవేటు రంగం ఎంత బలపడ్డదంటే, ఇప్పుడు చైతన్య, నారాయణ ఇప్పుడు అవి తప్పించి చదివే లేదన్నట్లుగా తయారైపోయింది. అదెంత వాళ్ళిద్దరు ఆ ప్రాంతం వాళ్ళు. మేము అక్కడ ప్రొసెషన్ చేసి వాళ్ళు 60,000 మందితో ప్రొసెషన్ చేశారు. ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి, వాళ్ళ తర్వాత వాళ్ళు జనాన్ని తీసుకురాగలిగారు. మేము తీసుకురాలేకపోయాం, మాకు వనరులు లేవు. కానీ మేము తెలంగాణలో విద్యారంగం తప్పకుండా బాగుపడుతుంది అని అనుకున్నాము. కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదం కూడా కేసీఆర్ గారు ఇచ్చారు. ఉమ్, కానీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఉమ్మడి రాష్ట్రంలో 12%, 13% బడ్జెట్ ఉంటే తెలంగాణలో 6.5% శాతం చేశారు దాన్ని. మేము అనుకుంది కనీసం 20% విద్యకు కేటాయిస్తారు, ఉమ్, కనీసం 15% కేటాయిస్తారు. ఢిల్లీలో కేజ్రీవాల్ 23%, ఉమ్, కేరళలో 22%, రాజస్థాన్లో 21%, తెలంగాణలో 6.5%. ఇంత తక్కువ ఇచ్చినప్పుడు మీరు అప్పుడు వీటి మీద ఫైట్ చేయలేదా? ప్రొసెషన్ చేసాము, ప్రొటెస్ట్ చేసాము, మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఉమ్, అవన్నీ జరిగాయి. ఉమ్, ఏం ప్రెషర్ పెట్టినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికే సిద్ధంగా లేకపోయే వరకు ఉమ్, మనకు డైలాగే లేకుండా పోయింది కదా. బయట ఉద్యమాలు చేయడం తప్పించి వేరే మార్గం లేకుండా పోయింది. నేనైతే విస్తృతంగా పుస్తకమే రాశాను ఉమ్, విద్యా ఉద్యమం మీద. మొత్తంగా విద్యారంగం తెలంగాణ విషయంలో నేను రాసిన వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా వేశాం. విద్య కొరకు మరో
పోరాటం అని. పోరాటం అని. ఇప్పటికేమైనా న్యాయం జరిగిందనిపిస్తుందా మీకు? ఏమంటారు? ఈ విద్య గురించి కనీసం ఇప్పుడు పరిస్థితులు? నడుస్తూనే ఉంది. ఇక విద్యా ఉద్యమం నడుస్తున్నది. హ్మ్. తర్వాత ఈ ప్రభుత్వము హ్మ్. మేము మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చర్చలు చేశాం. ఈయన ముఖ్యమంత్రి గారు ఒక గంటన్నర సమయం ఇచ్చాడు. హ్మ్. చాలా ముఖ్యమంత్రి అంత సమయం ఇవ్వడు. మేము ఒక 10 మంది ప్రొఫెసర్స్ వెళ్ళాం. చర్చ చేశాం. హ్మ్. అది బడ్జెట్ పెట్టే ముందు. పోయిన బడ్జెట్ పెట్టి. హ్మ్. అయితే వాళ్ళు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే తప్పకుండా బడ్జెట్ పెంచుతామన్నారు. హ్మ్. బడ్జెట్ పెంచుతామని ఏం చేశారు? 6.5 7.3% చేశారు. హ్మ్. మేము కనీసం 15% చేయము. 10% పెంచుతారని అనుకున్నాం మేము. హ్మ్. కానీ వీళ్ళు కూడా 7 నేను ప్రభుత్వాన్ని అడిగాము. ఎందుకు మరి మాకు ఇంత ఒత్తిడి పెట్టినా అంటే వాళ్ళని మీకు ఆ రైతు బంధు ఏదో తర్వాత పోయిన ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసింది. దానికి మేము వడ్డీ కడుతున్నాము. హ్మ్. కాస్త ఈ ఒక్క సంవత్సరము మేము ఎక్కువ చేయలేకపోయాము. ఈ సంవత్సరం పెంచుతారేమో అని. హ్మ్. మళ్ళీ మేము ఈ నెలలో మొత్తము జిల్లాల్లో ఉద్యమం చేయమని చెప్పాం. హ్మ్. అన్ని జిల్లాల్లో ధర్నాలు చేసి ఇప్పుడు ఈ మంత్ ఈ ఈ 2025. వచ్చే బడ్జెట్ ముందు మళ్ళీ మేము రాష్ట్ర వ్యాప్తంగా హ్మ్. మళ్ళీ ఒత్తిడి పెట్టి కనీసం 15% మేము అడుగుతున్నాం. హ్మ్. రాహుల్ గాంధీ ఈయన కలిసినప్పుడు కూడా మేము రాహుల్ గాంధీని 3 సార్లు కలిసాం. కలిసినప్పుడల్లా మేము విద్య గురించి మాట్లాడాం. హ్మ్. ఆయన మహబూబ్‌నగర్‌లో మేము కలిసిన తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 15% పెంచుతామన్నారు. హ్మ్. మేనిఫెస్టో రాసేప్పుడు 15% అని రాశారు కాంగ్రెస్ పార్టీ అయినా విద్య కొరకు పెంచడం లేదు. హ్మ్. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం బాగుపడుతుంది. విద్యారంగానికి నిధులు ఇస్తారు. హ్మ్. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అనుకున్నాం కానీ ఏది జరగలేదు. ఏమీ జరగలేదు. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడల్లా చెప్తున్నాం మీరు విద్య కొరకు చేయండి. హ్మ్. ఆయన కొంత ఒక 21,000 కోట్ల దాకా ఇచ్చారు. హ్మ్. కానీ అది సరిపోదు. ఎందుకంటే అది 7.5%. హ్మ్. కానీ అంటే నేను ఈ మాట ఇంకా మీరెంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు సార్? గతంలో అయితే 6.6% ఇచ్చారన్నారు. ఇప్పుడు 7.5% వరకు ఇచ్చారు. మీరెంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే కొఠారి కమిషను హ్మ్. 1964లో వాళ్ళు చెప్పిందంటే 30% బడ్జెట్ ఇవ్వమన్నారు రాష్ట్ర ప్రభుత్వం. 30%. 6% జీడీపీ అన్నారు. హ్మ్. 6% జీడీపీ అంటే ఇవాళ దేశం యొక్క జీడీపీ 300 లక్షల కోట్లు. హ్మ్. 300 లక్షల కోట్లు అంటే మీరు 6% జీడీపీ అంటే మీకు 18 లక్షల కోట్లు హ్మ్. ఇవ్వాల్సింది. కానీ అంత నిధులు కానీ లేవు కేంద్ర గదా! ప్రభుత్వం 90,000 కోట్లు ఇచ్చి ఈ సంవత్సరం 60,000 కోట్లు చేశారు హ్మ్. విద్యకు. ఉన్నత విద్యకు యూజీసీకి 6,000 కోట్లు ఉంటే 2,000 కోట్లు చేశారు. మొత్తంగా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పాలి అనేటువంటిది ప్రభుత్వమే దాని కొరకు ప్రయత్నిస్తుంది. హ్మ్. ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్‌లో 60-70% మంది మెంబర్స్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. ఇంకా ఇప్పుడు ప్రైవేట్ నేను ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు చెప్పాను. వాళ్ళు పెద్ద మాఫియాగా తయారండి. వాళ్ళు కొంత డబ్బులు ఇవ్వగలరు, పార్టీ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలరు, ప్రజలేమి ఇవ్వగలరు. హ్మ్. కనుక విద్యారంగంలో ఉండేటువంటి ఈ మార్పు ఏంటో తెలంగాణలో విద్యారంగం పూర్వవైభవం వస్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ గతంలో ఉన్నటువంటి ఒక ప్రతిష్ట వస్తుంది అని ఇది మేము కొంత కాకుండా కొంత ఆశించాం. కానీ ఆ విషయంలో మనకు ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల్లో మనకు అది ఇప్పటికీ సంతృప్తి లేదు. ఇప్పటికీ మేము ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతూనే ఉన్నాం. ఇక ఈ సంవత్సరమైనా కొంత మారుస్తారు. కనీసం 15% అని మనం అడుగుతున్నాము. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేము గెలిస్తే 15% ఇస్తామని. కానీ 15% ఇస్తారా లేదా అనేది ఇప్పటికి అనుమానంగానే ఉంది. వాళ్ళ మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. హ్మ్. విద్యారంగానికి డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయా లేదా అనేటువంటిది ఒక అనుమానం ఉంది వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు బస్సులో ఫ్రీ ట్రావెల్, హ్మ్. ఎలక్ట్రిసిటీకి ఓ 2 ఇప్పటికి గూడా నాకొక డౌట్ సార్. అంటే బయట ఎక్కడ సామాన్య జనానికి అడిగినా గూడా మాకు ఉచిత పథకాలొద్దు. విద్య, వైద్య ఇది కేవలం ఉచితంగా ఇవ్వండని చాలా మంది అంటున్నారు. కానీ ప్రభుత్వం దీని మీద ఎందుకు దృష్టి అంటే పెట్టట్లేదంటారు? అది విద్యా రంగంలో మీరు అభివృద్ధి చేస్తే హ్మ్. దాని ఫలితాలు ఇమ్మీడియేట్‌గా రావు. హ్మ్. ఫలితాలు ఇప్పుడు మీరు హై స్కూల్‌ని ఇంప్రూవ్ చేస్తే 10 ఏళ్ళు పిల్లవాడు చదివిన తర్వాత మంచి విద్య వచ్చిందని అప్పుడు. హ్మ్. ఇప్పుడు మంచి విద్య ఇస్తూనే ఓటు వేయడు. మా పిల్లలకు మంచి విద్య ఇస్తుంది కాబట్టి ఓటు కాదు. తల్లికి అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో తల్లి ఒడి అని చెప్పేసి హ్మ్. తల్లి. పిల్లలకు కట్టవలసిన ఫీజును తల్లి పేరు మీద ఇస్తున్నారు. హ్మ్. ఎందుకు ఇస్తున్నారంటే తల్లికి ఇస్తే ఓటు పడుతుందని. డబ్బులిస్తే. ఓకే. ఓకే. ఆహా! బడిని ఇంప్రూవ్ చేసేస్తే ఓట్లు పడతాయా లేదా అనేది వీళ్ళకి అనుమానంగా ఉంది. ఓకే. పిల్లల నుంచి ఓటు హక్కు ఆ! లేదు గాబట్టి. ఇది లేదా ఇప్పుడు మీరు బస్సు ఫ్రీ ట్రావెల్ అంటే మేము రేవంత్ రెడ్డి చేపట్టి బస్సులో మేము మహిళలందరూ మేము ప్రయాణం చేయగలుగుతున్నాం. అంటే దాంట్లో ఓట్లు పడతాయి. అవును.
కానీ మీ పిల్లవాడికి మంచి చదువు వస్తుందంటే ఎప్పుడు వాడు మంచి చదువు వచ్చి బాగుపడ్డప్పుడు కదా మా పిల్లలు బాగా చదువుకున్నారని. అందుకని ఇది ఎక్కడో ఆ ఎన్నికల రాజకీయాల్లో ఏదిస్తే ఓట్లు పడతాయి, ఏదిస్తే సమాజం బాగుపడుతుంది, ఆ, ఏదిస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అనే దానికంటే కూడా ఏదిస్తే ఓట్లు పడతాయని దగ్గరికి వచ్చింది. మరి వైద్యాన్ని ఎందుకు వాళ్ళు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు? ఏది వైద్య రంగం. వైద్య రంగం పూర్తి కార్పొరేట్. ఉమ్, అది అందుకని వాళ్ళు ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆ, కనుక ప్రభుత్వము తమ హాస్పిటల్ మీద పెట్టే డబ్బు ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఒకవేళ నాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ వెళ్ళాను అనుకోండి, ఓ 3 లక్షలు ఖర్చు అయింది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ 3 లక్షలు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నది. ఉమ్, అదే గవర్నమెంట్ ఇప్పుడు నిమ్స్ ఉందనుకోండి, ఉమ్, నిమ్స్ డైరెక్టర్ గారు ఏమంటున్నారంటే మాకు నెలకి 50 కోట్లు ఇవ్వండి, ఉమ్. అందరికి ఉచితంగా మేము వైద్యం ఇస్తాం, ఉచితంగా ఇంకా అక్కడ ఒక్క పైసా ఛార్జ్ చేయం అన్నారు వాళ్ళు. అన్నారు. ఆ. 20,000 ఇప్పుడు వాళ్ళు 20 కోట్లు ఇస్తున్నారు, ఆయన 50 కోట్లు ఇవ్వమంటున్నారు. ఉమ్, మరి 600 కోట్లు నిమ్స్కి ఇస్తే అందరికీ ఉచితంగా వాళ్ళు వైద్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళంతా మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, ఉహు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకే, ఓకే. వాళ్ళందరి ఇంట్రెస్ట్ అందరికీ వైద్యము అనేటువంటిది. లేకపోతే ఇప్పుడు మా చిన్నతనంలో 60-70ల దాకా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇస్ ది బెస్ట్ హాస్పిటల్, అవును. ఫైనెస్ట్ హాస్పిటల్. ఇప్పుడు కూడా చాలా బాగా చూస్తారు సార్. వస్తారు కానీ ఆ, ఇప్పుడు మీరు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమ కాలంలో వెళ్ళాను నేను. ఆ, 150 మంది డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ అసోసియేషన్. ఉమ్, అప్పుడు మనం ఏం చెప్పండి, తెలంగాణ వస్తే ఉమ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి పూర్వ వైభవం వస్తుంది ఉమ్. అని మేము చెప్పాం. చెప్పారు. తప్పకుండా దీనికి గ్రాంట్స్ వస్తాయి. మేము 1950లో మా మదర్కి బాగాలేకపోతే ఇక్కడ తీసుకొచ్చాం. ఉమ్, మేము మా పిల్లలము ఆమె వెనుక వచ్చాం, మా మదర్ వెనుక ఉమ్, వస్తే మాకు కూడా పాలు తర్వాత బ్రెడ్ ఇచ్చారు పిల్లలకి. ఉమ్, ఉచితమైన విద్య, బెస్ట్ డాక్టర్. అంటే తెలంగాణలో ఉండేటువంటి ఫైనెస్ట్ డాక్టర్ కోరిక ఏమిటంటే ఉస్మాన్ జనరల్ హాస్పిటల్లో పనిచేయాలి. అవును. ఇప్పుడంతా కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ 5 లక్షలు 10 లక్షల దాకా ఆదాయం నెలకు. ఉమ్, కనుక ఇవంతా వైద్యం పాడైపోయింది. ఆ వైద్యాన్ని మీరు కనీసం దానికి గ్రాంట్లు పెంచండి అంటే వైద్యానికి పెంచడం లేదు, విద్యకు పెంచడం, ఇవి రెండు కార్పొరేటైజ్ అయిపోయాయి. ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి ఇవి రెండు. కనుక దీనికి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ కాలంలో ఇవి రెండు మాట్లాడాం మనం. ఉమ్, కానీ మాట్లాడినా దాని ప్రభావం ప్రభుత్వం మీద పడలేదు. కేసీఆర్ గారు అందుకని 10 ఏళ్ల తర్వాత ఆయన ఓడిపోయాడు. ఒకటి మాట్లాడలేదు, ఎవరిని అడగలేదు, తర్వాత ఏం చేయాలో చెప్పలేదు, ఆయన ప్రాధాన్యత ఏం లేదు. 6 లక్షల కోట్ల దాకా అప్పు తీసుకొచ్చారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే దానికేమో అది గండిపడి చాలా అసలు లాస్ చాలా అయింది. దానివల్ల దాని మీద చాలా కుంభకోణం జరిగింది. ఇప్పటికి కూడా ఆరోపణలు ఉన్నాయి. నిజమే అంటారా? కుంభకోణము ఉందా లేదా అనేది సరే అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ ఉమ్, ప్రాజెక్ట్ను క్వాలిటీగా కట్టలేదనేది వాస్తవం. ఉమ్. ప్రాజెక్ట్ కట్టవలసినటువంటి నాణ్యతగా కట్టలేదనేది ఎందుకంటే 1,00,000 కోట్లు వెచ్చించినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఆ. ఎక్స్పెక్ట్ చేస్తాము. చేయవలసింది అనుకోండి. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1953లో అది ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇప్పటికి దాని ఇంటాక్ట్ ఉంది కదా. ఆ ప్రాజెక్ట్ ఏం అది మట్టి ప్రాజెక్ట్, అసలు అది అర్ధన్ డ్యామ్ ఏం కాలే కదా. ఉమ్, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, జూరాల కట్టారు, అవేం కాలేదు కదా ఆ ప్రాజెక్టులు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది, ఇంకా మంచి ప్రాజెక్ట్ కట్టేటువంటి అవకాశం ఉంది. ఉన్నా మరి అసలు ఆ ప్రాజెక్టు ఎందుకు అంత లోపభూయిష్టంగా ఉన్నది అనేది ప్రశ్న మనకు ఉంటున్నది. ఉమ్, కనుక ఈ మంచి పాలన వస్తుంది, ప్రజలకు బాధ్యత వహించే పాలన వస్తుంది అని మనం అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఉమ్, కనుక మాకు తెలంగాణ ఉద్యమంలో మనం పోరాటం చేసి ఒక రీజనల్ పార్టీకి గెలిపించి వాళ్ళు 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చి 10 ఏళ్ళు పాలనలో ఉండి తెలంగాణకు చేయవలసినటువంటి మేలు ఏదైతుందో అది చేయకపోవడమే కాకుండా ఆయన పార్టీ పేరే మార్చుకున్నాడు. ఉమ్, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేశాడు. తెలంగాణ తల్లి బొమ్మ తీసేసి తెలుగు తల్లి బొమ్మ పెట్టాడు. ఉమ్, నేను కొందరిని అడిగాను, ఎందుకు తెలుగు తల్లి బొమ్మ పెట్టే, మళ్ళీ తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ తల్లి అంటే ఆంధ్ర వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది సెటిలర్స్ ఉన్నారు, లక్షలాది మంది, వాళ్ళు కూడా ఈ ప్రాంతం మాదే అనుకోవాలి, ఉమ్. తెలంగాణ తల్లి పెడితే వాళ్ళు కొంచెము ఇది మా ప్రాంతం కాదని అనుకుంటారు అని అంటే, మరి ఎవరి కొరకు పోరాడము, ఎవరికి వ్యతిరేకంగా పోరాడము, ఎందుకు కొరకు పోరాటం చేశాం. కనుక ఈ పొరపాట్లు జరిగాయి. మీరు మీరు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చూసారు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అది బెటరా ఇది బెటర్ అనిపిస్తుందా? అంటే తేడా ఉందిలేండి. తేడా ఎందుకుందంటే కాంగ్రెస్ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితికి ఉమ్, ఒక ప్రధానమైన తేడా ఉంది.
కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లాగా ప్రవర్తించడం సాధ్యం కాదు. ఉమ్, అనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు నిరంతరంగా ముఖ్యమంత్రికి ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటారు. ఒకటి. రెండవది వాళ్ళకి హైకమాండ్ ఉంటుంది. ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరిగా జరగకపోతే మీరు హైకమాండ్కు చెప్తే హైకమాండ్ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు నిరంతరంగా ఇక్కడ ఒక మనిషిని పెట్టారు. వాడు గవర్నమెంట్ చూస్తున్నారు. మూడవది ఆయన అట్లా ప్రవర్తించడం వల్ల ఓడిపోయాడు కాబట్టి మనం అట్లా ప్రవర్తిస్తూ ఓడిపోతామనేటువంటి ఒక స్పృహ వీళ్ళకు ఉంటుంది. ఎందుకు కేసీఆర్ ఓడిపోయాడంటే వెనక కలవకపోవడం వలన ఈయన తప్పకుండా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు. ఉమ్, మంత్రులు కూడా కలుస్తున్నారు. ప్రజలకు ఇప్పుడు ప్రజలకు ఉండే కష్టాలు వినడానికి దివ్య అనేటువంటి మంచి ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. రోజు జనం వెళ్ళి తమ కష్టాలు చెప్పుకుంటారు. ఆ కాలంలో ఎవరు చెప్పుకోవాలని తెలియదు. ఉమ్, ఆ తేడా మీకుంది. మీటింగ్లు పెట్టుకోవడము, పర్మిషన్ ఇవ్వడం, తర్వాత ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా వాళ్ళు అసలు దానికి పోలీసు వాళ్ళు అయితే దేని పెట్టుకోవాలన్నా పర్మిషన్ లేదండి. ఉమ్, ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారి మీద ఇది మొదట ఆయన కలిసినప్పుడే చెప్పాం. మీరు అసలు ప్రజాస్వామ్యంగా నడుచుకోకపోతే చాలా కష్టం. లేదు సార్, మీటింగ్లకి ఏ అభ్యంతరం, ఏ మీటింగ్లు అయినా పోలీసు వాళ్ళు అభ్యంతరాలు చెప్తూనే ఉన్నారు. అది వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే ఈ వెసులుబాటు అయితే వచ్చింది. ఉమ్, అంటే ఒక రకంగా మనం ఏదైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఏదైనా ఇబ్బంది వస్తే చీఫ్ మినిస్టర్ చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఈ తేడా మనకు స్పష్టంగా ఈయన కూడా కొంత పోతే మాట్లాడడం కానీ, డిస్కషన్ చేయడం కానీ, వినడం కానీ, ఉమ్, వింటే చేస్తాడా లేదు కానీ కనీసం వింటున్నారు. ఉమ్, ఎవరికైనా సమస్య ఉంటే ఎవరైనా వింటే సగం సమస్య పరిష్కారమైనట్టు. విన్నారు అని ఉమ్, పూర్తి సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు అక్కడ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని కలవడానికి వీలు లేదు. అవును అసలు. మంత్రులే భయపడ్డారు. మంత్రులు వెనుక వెళ్ళి ఉమ్, ఈ పని చేయండి అంటే మా దగ్గర ఏముంది పవరు అని ముఖ్యమంత్రి గారు చేస్తే తప్పింది మనకి. ఇప్పుడు అట్లా మంత్రులు అటు కాదు. ఉమ్, వీళ్ళంతగా వీళ్ళు వెళ్తున్నారు, విధాన ప్రకటనలు చేస్తున్నారు. ఉమ్. కొంత అధికారం వాడి చేతిలో ఉంది, కొంత వాడి. ఈ తేడా ఒకటి కాంగ్రెస్ పాలనకి, టీఆర్ఎస్ పాలనకి ఈ తేడా. కానీ 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 మంత్రివర్గం ఇప్పటికీ కూడా ఖరారు కాలేదు కదా. 6 పెండింగ్ ఉన్నాయి మంత్రివర్గం. మరి దీనికి ఎట్లా చూడాలి? దానికి ఒక కారణం ఏంటంటే ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీకి పోతాడో తెలియని ఒక రాజకీయ అస్థిరత వచ్చేసింది. ఉమ్, ఎమ్మెల్యే పార్టీకి కట్టుబడి ఉంటాడు అని 70, 80, 90ల దాకా ఉన్నటువంటి కల్చరు మారింది. ఉమ్, ఎప్పుడైనా ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీకైనా పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా భయం ఉంది. ఉమ్, ఎంతమంది ఎమ్మెల్యేలు దూకుతారో, ఎక్కడ పోతారో. ఉమ్, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కొరకు అందరు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఉమ్, ఒకసారి ఎక్స్పాండ్ చేసినాక 4, 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు నింపిన తర్వాత మనకు మినిస్ట్రీ రాదు. ఉమ్, రానున్న తర్వాత ఎవడన్నా కూడా ఒక కట్టుకొని 20 మందిని తీసుకొని పోయాడు అనుకోండి. ఉమ్, వాళ్ళకు 39 సీట్లు దాకా ఉన్నాయి. బీజేపీకి 8 ఉన్నాయి. ఉమ్. వీళ్ళు 20 మంది పోతే గవర్నమెంట్ కూలిపోతుంది. ఓకే. ఓకే. ఈ రీజన్ తోనే ఆవిడ కాబట్టి ఓకే. కొంత అందరిని అట్టుపెట్టి ఒక సంవత్సరం గడిపారు. ఉమ్, ఇంకా ఇప్పుడు ఎక్కువ ఆపడము సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని 6 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఉమ్. ఎంత అవన్నీ టైం ఉంటుంది అవన్నీ ముఖ్యమంత్రికి? చేయడం ఎంత కష్టం. టైం? ఎడ్యుకేషన్ ఆయన దగ్గర ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర హోమ్ ఉంది, మినిస్టర్ ఆయన దగ్గర ఉంది. అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తికి సాధ్యం కాదు. ఈయన చాలా కష్టపడి పనిచేస్తున్నా, ఉమ్, మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా మీరు మనిషే కదా, 24 గంటలే ఉంటాయి ఎవరికైనా. అవును. కనుక ఇప్పుడు అది సెటిల్ చేస్తారని ఆ మినిస్ట్రీ నింపకపోవడానికి కారణం మాత్రం ఉమ్, పార్టీ ఫిరాయింపులు. అస్థిరపడిపోతుందేమో అనేటువంటి. ఈవెన్ హైకమాండ్ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 6 నింపిన తర్వాత ఉమ్, ఎవరెవరికి అసంతృప్తి, ఎవరికి నాకు మినిస్ట్రీ రాదు, అందరూ కొంత ఆశపడుతున్నారు. ఓబీసీ ఉన్నారనుకోండి, మేము ఓబీసీ కాబట్టి తప్పకుండా ఓబీసీలో ఇప్పుడు ప్రాధాన్యత వచ్చి మనకి ఇస్తారని. రెడ్డి వర్గం ఉందనుకో, వాళ్ళు చాలా బలమైన సామాజిక వర్గం, ఇంకొకరు 2 మనకు రాకపోతాయని. దళిత వర్గం ఉందనుకోండి, మనకి ఈ 2 పోస్టులు ఉన్నాయి, మనకి ఇంకొక పోస్ట్ కావాలని. అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, కనుక ఆ భయం ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది కేసీఆర్కు లేదు. ఉమ్, కేసీఆర్కు ఒకసారి ఆయన మంత్రి వర్గం నింపిన ఉమ్, అప్పుడు నిజానికి వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి కూడా లేదు. తెలంగాణ ద్రోహులు ఉమ్, తెలంగాణ తెచ్చుకున్నట్టు పార్టీ మొదలుపెట్టి వీళ్ళు తెలంగాణ పార్టీ పేరు మార్చుకోవడం వల్ల ఇప్పుడు తెలంగాణ ద్రోహులు అనడానికి కూడా కావట్లేదు. ఉమ్, వాళ్ళకు ఆ భయం ఉంది. ఉమ్. ఇప్పుడు ఇది కేసు నడుస్తూనే ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తెరాస అవును. పార్టీని గెలిచారు. ఇప్పుడు రీసెంట్ గా సుప్రీం కోర్టులో ఆ, కూడా సుప్రీం ఎస్ఎల్పి కోర్టు కూడా ముందు పెట్టారు వచ్చింది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల సుప్రీం మీద. కోర్టు హియరింగ్ జరుగుతున్నది. ఉమ్, సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళు దాటి ఇంకో పార్టీకి పోవడం తప్పని అన్నారనుకోండి, ఉమ్, కాంగ్రెస్ పార్టీకి స్టెబిలిటీ వస్తుంది.
హుహు. ఎవరైనా ఎమ్మెల్యే ఒక పార్టీ వదిలిపెట్టి ఇంకొక పార్టీలోకి పోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారని సుప్రీంకోర్టు అన్నదనుకోండి, హ్మ్. మినిస్ట్రీని ఆరు నింపొచ్చు క్యాబినెట్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుందంటారు. ఒకవేళ వాళ్ళు ఇది స్పీకర్ నిర్ణయించవలసింది, అది అసెంబ్లీ ఇది మా పరిధిలో రాదని అన్నారనుకోండి హ్మ్. సుప్రీంకోర్టు, అప్పుడు పరిస్థితి కొంత ప్రమాదకరంగానే అవును. ఉంటుంది. ఇప్పటికి చూడాలి. గూడా ఇప్పుడు గూడా బీఆర్ఎస్‌లో తెల్లం వెంకట్రావు గాని, కడియం శ్రీహరి గాని, దానం నాగేందర్ వీళ్ళందరి మీద గూడా పిటిషన్ అయితే పెట్టడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు పార్టీ ఫిరాయింపుల మీద వేటు వీళ్ళ మీద వెయ్యాలని జెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్‌గా ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ మీరన్నట్టు సుప్రీం కోర్ట్ గనక మాకు సంబంధం లేదు, స్పీకర్ చేతిలో ఉంది అనంటే వీళ్ళందరూ నిజంగానే మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందనిపిస్తుందా? అంటే మహారాష్ట్రలో జరిగింది కదా. హ్మ్. మహారాష్ట్రలో శివసేన తర్వాత వాళ్ళు పార్టీ స్ప్లిట్ అయ్యి, శరద్ పవార్ పార్టీ స్ప్లిట్ అయ్యి వాళ్ళు బీజేపీకి పోయారు. హ్మ్. ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. హ్మ్. అధికారం వచ్చి నడిపారు. పార్టీ నుంచి వచ్చాం. అది కోర్టులో స్పీకర్ నిర్ణయించాలి, అది నడుస్తూనే ఉంది ఇంకా. హ్మ్. మహారాష్ట్రలో ఏదైతే మహారాష్ట్ర వరకు ఏమైందంటే పార్టీలే స్ప్లిట్ అయ్యాయి. హ్మ్. మన దగ్గర ఈ ఒక పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీకి పోవడంలో పార్టీ ఒకవేళ స్ప్లిట్ అయ్యి 2/3 కానీ లేదా మోర్ దాన్ హాఫ్ పోతే ఆ స్ప్లిట్ అంగీకారమే అనేటువంటి ఒక నిర్ణయం ఉంది. కనుక ఒకవేళ మూకుమ్మడిగా పోతే కోర్టు ఏమంటుందంటే ఎవరు ఏ నిజమైన పార్టీ హ్మ్. 40 మందిలో 21 మంది అక్కడ పోయారు. 21 మంది మెజారిటీ అయినప్పుడు పార్టీ అదే అవుతుంది కదా. పార్టీగా జాయిన్ అవుతూ మనం ఏం చేయలేము. అవును. కనుక ఈ గొడవ జరుగుతున్నది. కనుక అన్ని రాష్ట్రాల్లో ఇన్‌స్టెబిలిటీ ఉంది. హ్మ్. ఎవ్వరు అంటే మొన్న ఎన్నికల్లో కార్టూన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు క్యాండిడేటు తన ప్ర సపోర్టర్స్ చెప్తున్నాడు. హ్మ్. అప్పుడప్పుడు నాకు గుర్తు చేస్తుండండి. ఏ పార్టీ ఉన్నానో నేను మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు మారాను. కనుక పార్టీని గుర్తు చేయండి. నేను మాట్లాడుతూ నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌కొచ్చి నేను టీఆర్ఎస్ ఓటేయండి అనేది కష్టమవుతుంది. అంటే ఆ స్టేజ్‌కొచ్చేసింది రాజకీయాలు. ఈవెన్ రీసెంట్‌గా ఏపీలో గూడా ఇదే సందర్భం జూసాం మనం. ఇట్స్ ఎ వెరీ ట్రాజిక్ డెవలప్‌మెంట్. డెమోక్రసీలో అలా జరగకూడదు కానీ అది జరిగింది. దానికి భిన్న కారణాలు ఉండొచ్చు కానీ మొత్తంగా ఎమ్మెల్యే పార్టీ ఐడియాలజీ, దాని చరిత్ర, ఆ పార్టీ కట్టుబడి ఉండడం, హ్మ్. అది ఆ పార్టీలలో ఉండేది చాలా కాలం. మన పార్టీ హ్మ్. వాళ్ళకు 50 ఏళ్ళు ఒకే పార్టీని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హ్మ్. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఎక్కడ పోతే మనకు ప్రయోజనాలు ఉంటాయి, ఎక్కడ పోతే మనకు లాభం అవుతుంది, ఎక్కడ పోతే కొంత భూములు ఎక్కడైనా చూడొచ్చునా, ఎక్కడ పోతే మనం కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చునా అనే పరిస్థితి వచ్చింది. కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ డామినేట్ చేస్తుంది వాళ్ళు. అంటే మొత్తంగా హ్మ్. సమాజంలోనే ఆ అవును. మార్పు వచ్చింది, రాజకీయాల్లో కూడా ఆ మార్పు వచ్చింది. కనుక దానివలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ, ఈవెన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అంటే హ్మ్. ఎవడు ఎక్కడ పోతారు అనేది. ఇంకా వాళ్ళు కొంచెం మీద ప్రైమ్ మినిస్టరు కొంత బలంగా ఉన్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. పార్టీ వదిలిపెడితే మళ్ళీ మనం రేట్ చేస్తారని కొంచెం చిన్న భయం ఉంది కానీ మిగతా పార్టీలకు ఆ భయం కూడా లేదు. కనుక ఈవెన్ రాజకీయాలు వచ్చిన అస్థిరత ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద గూడా కొన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పగటిపూట బీఆర్ఎస్ వాళ్ళతో సంసారం చేస్తున్నాడు, రాత్రిపూట బీజేపీతో సంసారం చేస్తున్నారన్నట్టుగా ఆయన్ని అనుచితంగా మాట్లాడడం జరిగింది. అయితే నిజంగానే వెనకాల బీజేపీతో ఈయన మంతనాలేమైనా నడుపుతున్నారనా? అంటే అది సాధ్యం కాదు. హ్మ్. సాధ్యమైంది కాదంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలియదు. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పోదాం అనుకున్నాడు. హ్మ్. ఆయన ఒక్కడొస్తే ఆయన రానివ్వరు. ఆయన ఒక గ్రూప్‌ని తీసుకొని పోవాలి. హ్మ్. ఆ గ్రూప్ అంతా ఈయన వెనక ఎంతమంది ఉన్నారు అన్నట్టు ఒక ప్రశ్న ఉంటుంది. రెండవది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో విపరీతంగా పోరాడుతుంది. అవును. ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది జాతీయ స్థాయిలో. ఎగ్జాక్ట్‌లీ. బీజేపీని డైరెక్ట్‌గా అటాక్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మిగతా రాజకీయ పార్టీలన్నీ అటు ఇటు ఉన్నాయి. హ్మ్. కానీ రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా బీజేపీ పార్టీని అటాక్ చేయరు. కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్లి బీజేపీలో జాయిన్ అది సాధ్యమే కాదు. హ్మ్. ఇవాళ దేశంలో ఉంది రెండే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్‌డీఏ అండ్ బీజేపీ. ఈ రెండిటి మధ్యన ఇంత పోరాటం జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు పోయి బీజేపీతో జాయిన్ అవుతారని అది సాధ్యం కాదు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏబీవీపీ నుంచి వచ్చాడు కాబట్టి హ్మ్. ఆయనకు ఆ నేపథ్యం ఉంది. ఆ విషయాన్ని నేను ఒక టీవీ ఛానల్‌లో రేవంత్ రెడ్డి గారిని అడిగాను. మరి మీది ఏబీవీపీ బ్యాక్‌గ్రౌండ్ కదా! హ్మ్. మీరు మరి అందరూ ఇట్లా మీరన్నట్లే అంటున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు. హ్మ్. సార్ నేను 19 ఏళ్ల నుంచి రాజకీయాల్లో అపోజిషన్ పార్టీ ఉన్నాను. హ్మ్. బీజేపీ పార్టీ అధికారంలోకొచ్చి 10 ఏళ్ల కంటే ఎక్కువయింది. హ్మ్.
మరి బీజేపీ పార్టీ ఇంతకాలంగా అధికారంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడో పోయి ఆ పార్టీలో జాయిన్ అయితే నాకు అవకాశాలు వచ్చేది కదా. నేను 19 ఏళ్ళు ఎందుకు బీజేపీ పోలేదు? వాడు పవర్లో ఉన్నాడు సెంటర్లో. నాకేదో అవకాశం వచ్చేది. అయినా నేను పార్టీ టీడీపీని పట్టుకున్నాడు. తర్వాత ఆయన కాంగ్రెస్కి వచ్చాడు. నేను అక్కడ పోయేవాడిని కదా. టీడీపీని వదిలిపెట్టినప్పుడు నేను బీజేపీకి వెళ్ళేవాడిని కదా. బీజేపీ పోకుండా నేను కాంగ్రెస్కి వచ్చాను కదా. కనుక మీరు నేను ఆ భావజాలము నాది అప్పుడు ఉండింది పిల్లవాడిగా విద్యార్థిగా, కానీ నాకు ఇప్పుడు ఆ భావజాలం లేదు. నేను నాకు ఈ పార్టీ అవకాశం కూడా ఇచ్చింది. ముఖ్యమంత్రి అవకాశం కూడా ఇచ్చారు కదా. ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన పార్టీ మొదలుపెట్టి బీజేపీ పోతే ఏమి ఇస్తారు? బీజేపీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు నిర్ణయం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ తెలంగాణ. అవును, అసలు ఎల్పీ విషయంలో కూడా చాలా వెనకంజ వేశారు. వాళ్ళ మధ్య గొడవలు జరిగితే ఈయన మధ్యన పోయి ఈయనకేమి సార్ పార్టీ ప్రెసిడెంట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారా? ఆ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, లక్ష్మణ్ కానీ, వీళ్ళందరూ బీజేపీని పట్టుకొని వాళ్ళు చాలా కాలంగా పార్టీతో ఉన్నారు. వీళ్ళందరినీ కాదని వాళ్ళు కొత్తగా జాయిన్ అయినటువంటి రేవంత్ రెడ్డికి ఏం అవకాశం ఇస్తారు? అవకాశం ఇవ్వడానికి లేదు. పార్టీ స్ప్లిట్ అయిపోతుంది, అందరు వెళ్ళిపోతారు. మేము ఇంతకాలం పార్టీని పట్టుకున్నట్టు లేదు. వాడు కొత్తగా వచ్చిన వాడికి వీళ్ళు అవకాశం ఇచ్చారండి. కనుక బీజేపీ ఆర్పిన పొరపాటు చేయదు, బీజేపీని ఎంకరేజ్ చేయదు. ఈయన అక్కడ పోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. కనుక ఇది బీజేపీకి పోతాడు, బీజేపీ మద్దతు ఇస్తాడని అది నా దృష్టిలో అది అంటే ఆయన చెయ్యడు అటువంటి అని కూడా నేను అట్లాంటి లేదు, చేయడానికి అవకాశం అసలు ఆస్కారమే లేదు. అంటే ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు గత కొంతకాలం నుంచి ఫార్ములా ఈ కారు విషయంలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామంటారు కానీ చెయ్యట్లేదు. అయితే సానుభూతి పరంగా అతన్ని చేయొద్దని అనుకుంటున్నారా, లేకపోతే రాహుల్ గాంధీ అడ్డుపడుతున్నారా, ఏఐసిసి అడ్డుపడుతుందా ఈయన అరెస్ట్ పైన? ఎందుకు ఇతను ఇంకా అరెస్ట్ చేయలేదనే ఒక వాదన అయితే ఇప్పుడు ప్రజల్లో ఉంది. అంటే రెండు ఉన్నాయి దాంట్లో. ఒకటి, ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఒక రకంగా సానుభూతి రావడానికి అవకాశం సమాజంలో. ఎంతకాదన్నా ఆర్టికులేటు మాట్లాడతాడు, చదువుకున్నవాడు. ఆ పార్టీ పట్ల కూడా కేసీఆర్ పట్ల ఇంకా ఒక 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మొన్న పార్టీ రిజెక్ట్ కాలే కదా, పార్టీని సైజబుల్ నెంబర్లో ప్రజలు గెలిపించారు కదా. ఇవాళ ఆయన అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద సింపతితో గెలుస్తున్నారు కూడా. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం వలన ఆయన 2 నెలలే జైల్లో పెట్టాడు, కానీ బట్ ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, జనానికి సింపతి వచ్చింది. అది ఏంటి అసలు ఈయన తీసుకెళ్ళి జైల్లో వేసాడని. కనుక జైల్లో వేయడం వలన సింపతి వస్తుంది ఒకటి. రెండవది, ప్రజాభిప్రాయము ఎట్లా ఉండాలంటే ఈయన అరెస్ట్ చేయవలసిందే అనే ప్రజాభిప్రాయం ఉండి విస్తృతంగా ఈయన ఇంత అన్యాయం చేశారు, ఇంత కరప్షన్ చేశారు అని జనం అనుకొని నిజంగా మంచి పని చేశాడు అనేటువంటి అభిప్రాయం వస్తుందంటే చేస్తారు. వీడు వ్యక్తి అంటే అరెస్ట్ చేయాలా వద్దనేది ఏది పొలిటికల్గా మనకు లాభం, ఏది చేస్తే మనం ప్రజల్లో మన మద్దతు పెరుగుతుందని ఆలోచిస్తారు. కేటీ రామారావుని వాళ్ళు అరెస్టు చేయడం అనేది కవితను చేశారు. కవితకు ఆమెకు అంత ప్రాధాన్యత లేదు పార్టీలో, అంత ప్రాధాన్యత లేదు. కానీ కేటీ రామారావు ముఖ్యమంత్రి అనేది ఆల్రెడీ అనౌన్స్డ్. అది నెక్స్ట్ కనుక ముఖ్యమంత్రి అవుతున్నటువంటి వ్యక్తి కొంత ఆర్టికులేటు చదువుకున్నాడు. ఆయన విషయంలో కూడా ఏంటంటే ఆయన మాట్లాడే పద్ధతి, స్టైలు కొంచెం ప్రజలకి నచ్చడం లేదు. అట్లా హరీష్ రావుకి కొంత ఉన్నంత సపోర్టు సమాజంలో కేటీ రామారావు గారికి లేదు. మూడోది ఏంటంటే సరైన ఎవిడెన్స్ లేకపోతే, ఒకటి కేసు కొట్టేశారనుకోండి, అప్పుడు ఏమైందంటే వాళ్ళు ప్రచారం ఏం చేస్తారంటే వీళ్ళు కావాలని నా మీద పగ కొద్దీ అరెస్ట్ చేశారు, కానీ సుప్రీంకోర్టే ఒప్పుకోలేదు, హైకోర్టే నా కేసుకు అగెన్స్ట్ కొట్టేసిందని అంటారు. వీళ్ళు ఎవిడెన్స్ ఎట్లా ఉండాలంటే క్లించింగ్ ఎవిడెన్స్ అంటాం. ఎవిడెన్స్ ఎట్లా ఉండాలంటే కోర్టులో తప్పించుకోవడానికి వీలు ఉండకూడదు. కోర్టు మీరు అరెస్ట్ కరెక్టే అన్నారు అనుకోండి, అన్న తర్వాత ఇంకా వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా బలహీన పడిపోతుంది. మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, కోర్టు అసలు ఇది తప్పంటున్నది. కనుక వాళ్ళు అది కూడా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఎవిడెన్స్ పెట్టి కోర్టు ముందర మనం పెడితే మనం కేసు గెలుస్తాం అనేటువంటి కూడా ఈ తర్జన భజన కూడా ఈ ఆలస్యం జరిగింది. అరెస్ట్ చేయడం అనేది ఆలస్యం జరిగింది. అంటే గతంలో తనకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అరెస్ట్ చేస్తామన్నారు, అది కూడా బ్రేక్ పడింది కదా, అందు గురించి ఆలోచించాల్సింది. అది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే కేంద్ర ప్రభుత్వం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఆయన ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయన తప్పు చేశాడు అన్నారు అనుకోండి, అది బీజేపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీజేపీ కింద ఉంది. కనుక అది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కూడా అయిపోతుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చెప్తుందో తెలియదు, వాడు బీజేపీ చేసినట్టుగా చెప్తున్నారు. రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈయనకు అగెన్స్ట్ ఎవిడెన్స్ లేదన్నది అనుకోండి, అరెస్ట్ చేయడం కష్టం. కనుక అరెస్ట్ కావడం అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి కేసు తీసుకుంటే ఆయనకు కేసు ఉంది, ఆయన ఆయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఉండి 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. అవును. అది యాక్చువల్ సాధ్యమా సార్? అంటే ఒక వ్యక్తి మీద అన్ని కేసులు ఉన్నప్పుడు అనర్హత వేటు వేస్తారు కదా, మరి ఏపీలో ఎందుకు అతనికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది? న్యాయ వ్యవస్థ కూడా ఎంత నిష్పక్షపాతంగా ఉండాలో, ఎంత న్యాయబద్ధంగా ఉండాలో, ఎంత చట్టబద్ధంగా ఉండాలో గత 10 ఏళ్ళుగా న్యాయ వ్యవస్థ చాలా బలహీనపడింది. అంటే జనరల్ గా ఒక అభ్యర్థికి కేసులు అయితే ఉండకూడదు కదండి, కేసులు ఉన్నాయంటే అతను అసలు అభ్యర్థిగా కూడా పార్టిసిపేట్ చేయకూడదు కదా ఎమ్మెల్యే. ఒకటి ఏమంటే ఎన్నికల కోడ్లో ఏముందంటే, ఒక వ్యక్తి మీద ఆరోపణలు జరిగినప్పుడు ఆరోపణలు రుజువు కాకపోతే ఆ వ్యక్తికి ఉండే హక్కులు ఉంటాయి, రాజకీయ హక్కులు. బెయిల్ ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టారు అనుకోండి, నేను కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని నా మీద తప్పుడు కేసు పెట్టారు అనుకోండి, నా మీద తప్పుడు కేసు పెడితే ఆ ఎఫ్ఐఆర్ ఉంది, నేను కోర్టుకు వెళ్తాను, కోర్టు నాకు బెయిల్ ఇస్తుంది, నేను తప్పు చేయకపోవచ్చు. కనుక అది చట్టం ఏమంటున్నదంటే ఆ నేరం రుజువు కావాలి, ఇతను నేరస్తుడైన రుజువు అయినప్పుడే ఆయనకు హక్కులు పోతాయి. నేరస్తుడు అనే ఆరోపణ ఏ ప్రభుత్వం అయినా ఎవరినైనా ఆరోపణ చేయొచ్చు, వీడు నేరస్తుడని, అధికారం వాళ్ళు చెప్తుండే కదా. కానీ కోర్టులో రుజువు కావాలి. జగన్మోహన్ రెడ్డి విషయంలో అయిందే కేసు నడుస్తున్నది, ఆయన కోర్టుకు పోయి ఏం చెప్పారంటే, నాకు కేసు నడుస్తుంది, నా మీద నేరం రుజువు కాలేదు కదా అంటే వాళ్ళు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తే ఆయనకు రాజకీయంగా చేశాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యాడు. కనుక ఇప్పుడు ఈ వ్యవస్థలో నేరం చేశాడు అని ఎంతమంది, ఇప్పుడు దాదాపు 40% దాకా నేరస్తులే. పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళ మీద ఎన్ని రకాలమైనటువంటి కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ ఉన్నాయి, మహిళల విషయంలో చేసిన కేసు ఉన్నాయి, ప్రతి ఎంపీ మీద కొన్ని క్రిమినల్ అందరూ ఎంపీలు అక్కడ కూర్చున్నారు. మీరు అదే నేరం చేసిన వాడు అక్కడ ఎటు కూర్చున్నా అంటే నేరం రుజువు కాలేదు కదా, నేరం రుజువు అయితే డిస్క్వాలిఫై అయిపోతారు. రుజువు కాలేదు కాబట్టి కూర్చోడానికి అర్హత ఉంది. కోర్టులా కాలయాపన జరుగుతుంటుంది, లాయర్లు పోతారు, మాకేదో ఇది టైం ఉంటే మాకు ఇంకా కొంత టైం అంటే మాకు ఇట్లా అడుగుతుంటారు, జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు భీమా కోరేగాం కేసులో 5.5 సంవత్సరాలు అయింది, 15 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ జైల్లో పెట్టారు, ఇంతవరకు కేసు నడవదు, కేసు ట్రయల్కు రాలేదు, వాళ్ళు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఒకవేళ నేరం రుజువైనా శిక్ష 7 ఏళ్ళే, ఇప్పుడు 5 ఏళ్ళు శిక్ష అయిపోయింది, 5.5, ఇంకో 1.5 సంవత్సరం అయితే శిక్ష పడితే ఎంతే శిక్ష పడేది. నేరము రుజువు కాకుండా 7 ఏళ్ళు శిక్ష అనుభవించినట్టే కదా. కానీ కోర్టులు ఏమంటాయంటే, మాకు పోలీసులు ఇంకా మాకు ఎవిడెన్స్ దొరకలేదు, ఇంకా పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, మాకు ఇంకా కొంత టైం కాదు. కోర్టులు కూడా చాలా లిబరల్గా ఈ కేసులో సరేలే మీరు టైం తీసుకోండి అని. ఇప్పుడు ఆ సత్యం కేసులో కూడా ఆయన నిరపరాధని మనకి ప్రూవ్ అయింది. మరి ఇప్పుడు అతను 7 ఏళ్ళు పడిన శిక్ష సత్యం జైల్లో వేశారు కదా. కానీ ఆ 7 ఏళ్ళు పడ్డ కష్టానికి అటు ప్రభుత్వం గాని లేదంటే కోర్టు గాని ఆయనకి ఎటువంటి న్యాయం జరగదంటారా? అంటే నష్టపరిహారంగా అంటే ఇప్పుడు అది ఒకసారి మీరు శిక్ష అనుభవించిన తర్వాత, అది 10 ఏళ్ల తర్వాత జిఎన్ సాయిబాబా మీద 10 ఏళ్ళు ఇప్పుడు సాయిబాబా గారి మీద 10 ఏళ్ళు పెట్టారు. అంతమంగా సుప్రీంకోర్టు నా నేరస్తుడు కాదు, ఈ నాకు అసలు ఏ నేరం చేయలేదు అని అన్నారు. 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాడు. ఏం అడుగుతాం మనం ఇప్పుడు? 10 ఏళ్ళు ఆయన ఎందుకు జైల్లో ఉన్నట్లనే ప్రశ్న తప్పించి కోర్టును మీరు ప్రశ్నించడానికి రాదు, మీరు ఇంతకాలం ఎందుకు జాప్యం చేశారు అని కోర్టును ప్రశ్నించేటువంటి అది లేదంటే కోర్టు మీదనే మనం కేసు వేయాలి, వాళ్ళ దగ్గరికే పోవాలి. మళ్ళీ అట్లాంటి చట్టం లేదంటారా మన దేశంలో? చట్టం లేదు, అది అక్కడ. అంటే డబ్బు ఉన్న వాళ్ళు అయితే బెయిల్ తెచ్చుకొని బయట ఉండొచ్చు, డబ్బు లేదు కాబట్టి సచ్చినట్టు. మీరు అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు, ఆయన జర్నలిస్టు. అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తూనే సుప్రీంకోర్టు సెలవు రోజు సాయంత్రము, టైము కూడా కాదు అసలు, ఆ సమయంలో దరిద్రులు కలవరు, సాయంత్రం కూర్చొని ఆయన బెయిల్ ఇచ్చారు. సాయిబాబా కేసులో ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇస్తూనే సుప్రీంకోర్టు హాలిడే రోజు కూర్చొని ఆయన బెయిల్ క్యాన్సిల్ చేశారు. ఈయనకేమో బెయిల్ క్యాన్సిల్ చేశారు, ఆయనకేమో బెయిల్ శాంక్షన్ చేశారు. కనుక మర్నాడు ఆయన జైలు నుంచి బయటకు వస్తుందంటే రాత్రి సుప్రీంకోర్టు లేదు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి లేదంటే ఆయన అక్కడే జైల్లో పెట్టేశారు. నా జిఎన్ సాయిబాబాకు ఒక న్యాయం అయింది, అర్ణబ్ గోస్వామికి ఇంకొక న్యాయం. కనుక మీరు అన్నట్లు కదా, బలమైనటువంటి వాడికి ఒక న్యాయము, బలమైనటువంటి ఇంకొక న్యాయం. అయితే రీసెంట్ గా ఛత్తీస్గఢ్ అలాగే
మన బీహార్ వీళ్ళు నక్సలైట్ల ఏదైతే ఉందో కాల్పులు దాదాపు 18 మందిని కాల్చేశారు కదా సార్. యాజ్ మీరు పౌర హక్కుల సభ్యుడిగా ఈ విషయాన్ని, ఈ సంఘటనని ఏ విధంగా తీసుకుంటారు? అంటే కావాలనే అది రియల్ ఎన్‌కౌంటరా? ఫేక్ ఎన్‌కౌంటరా? అది ఎన్కౌంటర్ ఫేక్ అనేది దాని మీద ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. హ్మ్. సినిమాలలో కూడా ఎవరినైనా కోపం వస్తే నేను ఎన్కౌంటర్ చూస్తా అంటే చంపేస్తా అని అర్థం. ఎన్కౌంటర్ అర్థం మారిపోయింది. హ్మ్. రెండు వైపుల కాల్పులు జరిగాయి, తర్వాత అటు నష్టం జరిగింది, ఇటు నష్టం జరిగింది. ఇప్పుడు అంతా వన్ సైడెడే అవును. అయిపోయింది. దానికి స్పష్టంగా అరుణ్ షా, మన అమిత్ షా గాని, లేదా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి గాని స్పష్టంగా ఒక మాట ఏం చెప్పారంటే, అమిత్ షా గారు ఏమన్నారంటే, ఆ! ఈ 1 ఇయర్‌లో నక్సలైట్లు లేని దేశంగా మారుస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో, స్టేట్మెంట్ ప్రకారం కావాలనే వీళ్ళ మీద పగడ్బందీగా ప్లాన్ చేసి చంపారనే వాదన వినబడుతుంది. అంటే వాళ్ళు అంటున్నారమ్మా, మనం అనడం కాదు. హ్మ్. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఛత్తీస్‌గఢ్‌లో చాలా ఖనిజాలున్నాయి. హ్మ్. విపరీతమైన ఖనిజాలున్నాయి. అవును. అన్ని రకాల ఖనిజాలున్నాయి ఛత్తీస్‌గఢ్‌లో. కనుక ఆ ఖనిజాలు బయటికి తీస్తే దేశ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. హ్మ్. కనుక ఎవ్వరు దీనికి అడ్డం వచ్చినా కొన్ని 20 లక్షల చెట్లు కొలగొట్టాలి ఇప్పుడు. హ్మ్. 20 లక్షల చెట్లు కూలగొట్టడానికి లేదసలు. ఎన్విరాన్మెంటు ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ పెరుగుతుంది. చెట్లు కూలగొట్టకూడదు అని కూడా ఉంది. హ్మ్. ఆయన ఏమన్నాడంటే మేము చెట్లు కూలగొడతాం. హ్మ్. దేశ అభివృద్ధి చాలా ఇంపార్టెంటు. ఇక్కడ చాలా ఖనిజాలున్నాయి. హ్మ్. ఇవి చాలా వాల్యుబుల్ ఖనిజాలున్నాయి. హ్మ్. వీళ్ళు అనవసరంగా అడ్డుపడుతున్నారు. కనుక మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. హ్మ్. అది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాము. ఇంతకుముందు కనీసం ప్రజల యొక్క ప్రయోజనం ఉంది. హ్మ్. మనము వనరులు తీసుకోకపోతే దేశ అభివృద్ధి ఇప్పుడు కార్పొరేట్‌కు హ్మ్. అదాని, అంబానీ వీళ్ళకి ఆ వనరులు ఇష్టమని అంటున్నారు. హ్మ్. అది ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అంటే కార్పొరేట్‌లకి మేము ఖనిజాలు అప్పజెప్పాలి. హ్మ్. దేశం యొక్క వృద్ధి రేటు 6.8 అది 7%, 7.5% కావాలంటే ఖనిజాలు తవ్వుకోకుండా అది సాధ్యం కాదు. హ్మ్. కనుక ఖనిజాలు వేగంగా తవ్వవలసిన అవసరం ఉంది. నక్సలైట్లు దానికి అడ్డుపడుతున్నారు. ఈ నక్సలైట్లు అడ్డుపడడం కాదక్కడ. హ్మ్. ట్రైబల్సే అడ్డుపడుతున్నారు. అవునవును. అక్కడ ఆదివాసీలే గిరిజనులు, ఆదివాసులందరూ. ఆదివాసీలే మాకు ఈ ఖనిజాలు వద్దు, మా బతుకు మమ్మల్ని బతకండి, అడవిని మేము నమ్ముకొని బతుకుతున్నాము, రాకండి అని అంటున్నారు. హ్మ్. ఇది స్వాతంత్రోద్యమ కాలంలో ఆదివాసీలు పోరాటాలు చేస్తే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. హ్మ్. షెడ్యూల్ 5 ప్రకారం ట్రైబల్ ఏరియాలో ప్రభుత్వం పోవాలంటే అక్కడి ట్రైబల్స్ యొక్క సమ్మతి కావాలి. హ్మ్. వాళ్ళక్కడ కూర్చొని వాళ్ళు పంచాయతీ లోకల్ బాడీ హ్మ్. వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి, మీరు రావచ్చు అని. హ్మ్. మీరు వద్దనంటే వాడు రావడానికి లేదు. హ్మ్. వేదాంత ఒరిస్సాలో వాళ్ళు పోతే 12 గ్రామాల ఆదివాసులు కూర్చొని మీరు గ్రామానికి రావడానికి వీలు లేదనంటే వేదాంత వెనక్కి వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఎందుకంటే ట్రైబల్స్ పర్మిషన్ లేదు. ఇది రాజ్యాంగంలో రాసి ఉన్నది. హ్మ్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, పీసా ఉంది, 1/70 ఉంది. చాలా ఇప్పుడు మీరు 2013లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌లో కూడా స్పష్టంగా చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలు అది సోనియా గాంధీ గారి ఇంటర్వెన్షన్ వలన హ్మ్. ఏం చేస్తారంటే ఆదివాసులు పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం పోవాలంటే వాళ్ళ సమ్మతి కావాలి. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో ఇవేవి లేవు. చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లేదు, ఎన్విరాన్మెంటల్ వాళ్ళ అప్రూవల్ కావాలి, ఏవి లేవు. ఏవి లేకుండా మేము ఇప్పుడు ఖనిజాలు తవ్వాలి, దేశ అభివృద్ధికి ఇది చాలా అవసరమని కనుక మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తామంటున్నారు. కానీ రాజ్యాంగబద్ధమా? చట్టం ఒప్పుకుంటుందా? ఈవెన్ పర్యావరణ సంస్థకి సంబంధించిన ఎవరు కూడా అది అడ్డుపడట్లేదా? ఇప్పుడు డైల్యూట్ చేశారు. ఆ! అది చట్టాన్ని మార్చారు. ఇప్పుడు పర్యావరణ శాఖ అప్రూవల్ లేకుండా మీరు పోవడానికి లేదని ఉండింది. ఇప్పుడు హ్మ్. దాన్ని మార్చారు. పర్యావరణం యొక్క అప్రూవల్ అవసరం లేదు, ఆహా! దేశ అభివృద్ధి కొరకు అని అంటున్నారు. అంటే కనుక ఇప్పుడు దీన్ని ఎవరు తేల్చాలి? పాపం అండ్ ఈవెన్ ఇప్పుడు దేశ అభివృద్ధి జీడీపీ ఒకటే చూసుకుంటారు గానీ, ప్రజల ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంటే కదా సార్! ఎక్కడైనా ఆహా! ఇప్పుడు మనం హైదరాబాదు నగరంలో కింద ప్లాటినం విపరీతంగా ఉన్నది అని అన్నాను. ఆ! శాటిలైట్ ద్వారా విపరీతమైన సంపద ఉంది. కొన్ని లక్షల కోట్ల సంపద ఉందనుకోండి. హైదరాబాద్ ఇళ్ళన్నీ కూలగొట్టి హ్మ్. మీరంతా హైదరాబాద్ ఖాళీ చేసుకోండి, మాకు ఖనిజాలు కావాలంటే మనం ఒప్పుకుంటామా? అస్సలు మరి ఒప్పుకోరు. ట్రైబల్ దగ్గర పోయి మీ ఖనిజాలను ఏమైనా ఖాళీ చేసుకోండి అంటే ఏం అసలు దానికి అర్థం? అంతే. వాళ్ళ అప్రూవల్ కావాలి. హ్మ్. రెండవది ఏంటంటే ఒకవేళ నిజంగానే ఖనిజాలు తవ్వితే వాళ్ళకి ఆరోగ్యం, హ్మ్. విద్య, వాళ్ళ పిల్లలకి చదువు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ మీకు దీంట్లో ప్రయోజనం ఉంటుంది. మీ జీవితాలు బాగుపడతాయి. సంపద పెరిగితే మీ జీవితాలు బాగుపడతాయి అని ఒకవేళ అంటే అప్పుడు ఆదివాసులు ఒప్పుకోవచ్చు. హ్మ్. మనకి ఇంతైనా మెరుగైన జీవితం వస్తుందంటే ఒప్పుకోవచ్చు.
కానీ మీరు వాళ్ళతో డిస్కషన్ ఏం లేదు ఆదివాసులతో. మీరు ఖాళీ చేసుకోండి, మేము ఇక్కడ ఖనిజాలు దూకుంటాం, మేము ఎక్కడ పోవాలని వాడు, మేము అడవిని నమ్ముకొని ఇక్కడ ఉన్నాం, ఎక్కడ పోవాలని. ఎగ్జాక్ట్లీ అది కేవలం మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ చేస్తున్నారని ఏదైతే అంటున్నారో, అదంతా అబద్ధం నక్సల్ అంటారు. అంటే లక్షల మంది వాళ్ళు వెనకలేకపోతే ఇంతకాలం ఎట్లా పోరాటం, 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు. కనుక అక్కడ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ మావోయిస్టులకి వీళ్ళు నక్సలైట్స్ ఉన్నారు, ఉన్నారు. వీళ్ళు వాళ్ళ వెనుకున్నారు. ఉమ్, కానీ వీళ్ళు ఆర్మ్డ్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు పోతే ఇక ఆదివాసులు ఉమ్, నిస్సాయిలు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, ఎక్కడికన్నా అట్లా వలసలు పోమంటే ఎక్కడో వలసపోతారు అని అనుకుంటున్నారు. కానీ ఆదివాసీలు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చాలా ఆర్గనైజ్గా ఉన్నారు. ఉమ్, ఈ రెసిస్టెన్స్ జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు జరుగుతుందంటే ఆదివాసీలు ఈ అభివృద్ధి వలన మనకు ప్రయోజనం ఉంది, దీనివల్ల మన జీవితాలు మారుతాయి, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనందరికీ ఆదాయాలు పెరిగి, మనకు ఆరోగ్యం వస్తుంది, మనందరికీ చదువు వస్తుంది అని అనుకుంటే అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఉమ్, అంతవరకు నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్ వస్తే సమాజం బాగుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, వాళ్ళు ఏమి రెసిస్టెన్స్ లేకుండా వెళ్ళిపోయారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా అడవిలోకి స్టేట్ ఎంటర్ కావాలంటే ప్రొటెస్ట్ ఉన్నది. ఉమ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, Hmm. తెలంగాణ, ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ అన్ని చోట్ల రెసిస్టెన్స్ ఉంది. ఒక్క ఛత్తీస్గఢే కాదు. ఉమ్, ఛత్తీస్గఢ్లో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, ఎక్కువ అందుకని ఉన్నారు. ముందు అక్కడ ఛత్తీస్గఢ్ అంటున్నారు. కానీ అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో ఏదో ఒక మేరకు ప్రతిఘటన జరుగుతుంది. వద్దు, Hmm. మాకు ఈ అభివృద్ధి వద్దు, మా అడవి మేము నమ్ముకున్నాము, మేము ఏదో అడవిలో దొరికేది తింటామని. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మహువా ఫ్లవర్ ఉంది, అదే అన్నము, అదే కూర, అదే వాళ్ళు డ్రింకు, అన్నిటికీ అదే. ఆ మహువా ఉంటే చాలు, అవును. దాన్ని తీసుకొస్తారు, దాన్ని వంట చేసుకుంటారు, తింటారు, దాని నుంచే డ్రింక్ చేస్తారు, దాన్ని రాత్రి తాగుతారు. వాళ్ళు ఏమంటారు అంటే మాకేం ఇది చాలు, మా జీవితం. వాళ్ళు చిన్న నమ్మకం, వాళ్ళకేం పెద్ద కోరికలు ఆశలు కూడా ఏం లేవు, ఇవాళ జరిగితే చాలు అన్నట్లు ఉంటుంది ఆదివాసీ జీవితాలు. ఉమ్, కనుక ఇవాళ ఈ ప్రభుత్వము ఇంత అగ్రెసివ్గా పోయి అభివృద్ధి అభివృద్ధి అంటే చివరికి ఒక ప్రశ్న వస్తుందంటే అభివృద్ధి ఎవరి కొరకు? ఉమ్, దేశ సంపద పెరిగింది, Hmm. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 44 లక్షల కోట్లు, ఇవాళ 300 లక్షల కోట్లు. Hmm. అంటే సంపద ఎంత పెరిగిందో విపరీతంగా సంపద పెరిగింది. కానీ సంపద ఎవరికి పోయింది, ఎవరి దగ్గర ఉంది సంపద సంపద. అంటే ఓ 10% మంది దగ్గర ఉంది. దాంట్లో మా లాంటి వాళ్ళు ఉండదు, ఎందుకంటే మాకు కూడా లక్షల జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఉమ్, మనంత ఉండొచ్చు. కానీ ఆ 90% మాకేమి లాభం అని వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా కరెక్టే. ఈవెన్ ఇప్పుడు మీరు ఇందాక ఛత్తీస్గఢ్ లో చాలా విలువైన సంపద కలిగి ఉంది, ఖనిజాలు ఉన్నాయి అన్నారు. ఛత్తీస్గఢ్ లో చాలా రోడ్ ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ ఎన్నో శాంక్షన్ చేసింది. దాదాపు 90,000 కోట్ల వరకు రోడ్ శాంక్షన్స్ అని వేసినా గానీ ఆ రోడ్లు వేయకుండానే వేసామని చెప్పేసి కాంట్రాక్ట్లు అన్ని తీసుకోవడం జరిగింది. అందులో మొన్న రీసెంట్‌గా ఒక న్యూస్ కూడా జరిగింది. ఒక బీజాపూర్ జంక్షన్ నుంచి ఒక వ్యక్తి, జర్నలిస్ట్ అనే వ్యక్తి ఆ రోడ్ కన్‌స్ట్రక్షన్‌లో స్కామ్ జరిగిందని బయట పెడితే అతన్ని కూడా చంపేయడం చూస్తా ఉన్నాము. మరి అక్కడ రోడ్లు పడుతున్నాయని కూడా వాళ్ళకి తెలియదంటారా గవర్నమెంట్‌కి? అంటే రోడ్డు ఎవరి కొరకు వేస్తున్నారు? సపోజ్ ఆదివాసీలు హ్మ్. దగ్గరున్న ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు బస్సులో పోవాలనుకోండి, హ్మ్. బస్సులో పోవాలంటే వాళ్ళు రోడ్డు కావాలని అడుగుతారు. మాకు మంచి రోడ్డు ఏంటి, మేము రోజు అక్కడ పోయి పని చేసుకొని వస్తాము. వాళ్ళు ఎక్కడ బయటకు పోయేది లేదు, అక్కడే అడవిలో ఉన్నారు. రోడ్డు ఎవరి కొరకు? రోడ్డు ఈ మైనింగ్ చేసేవాళ్ళు ఎవరుందో ఆ ట్రక్స్ పోవడానికి, అక్కడే మినరల్స్ తీసుకోవడానికి రోడ్డు వేస్తున్నారు. అది ఆదివాసులకు అర్థమైపోయింది, రోడ్డు మన కొరకు కాదు, ఇది రోడ్డు వాళ్ళ కొరకు. కనుక వాళ్ళు రోడ్డు వద్దంటున్నారు. ప్రభుత్వం అంటే రోడ్లు వద్దనడం ఏంటండి? హ్మ్. మేము అప్పుడప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు సోనియా గాంధీ గారు కూడా హ్మ్. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ముందు మమ్మల్ని అందరినీ పిలిచారు, ఓ 10-15 మందిని. నిజంగా ఉద్యమాలు లేని ప్రాంతాల్లో ఎక్కడైతే ఆదివాసులు గొడవలు చేయడం లేదు, అక్కడ రోడ్లు ఎందుకు వేయరు? హ్మ్. అక్కడ రోడ్లు వేయొచ్చు కదా, అక్కడ ఏం గొడవలు లేవు, ఎవరు దాన్ని ప్రతిఘటించడం, రోడ్లు ఏంటి, వాళ్ళు రోడ్డు కావాలని అడుగుతున్నారు. హ్మ్. ఎక్కడైతే ఉద్యమం లేదో అక్కడ రోడ్లు వేయడం లేదు, హ్మ్. ఇక్కడ ఉద్యమం జరుగుతున్నట్టు రోడ్లు వేస్తామంటున్నారు. వద్దు వద్దన్న దగ్గర వేస్తున్నారు. అంటే ట్రైబల్ అభివృద్ధి కొరకు రోడ్లు కావాలంటే ఎక్కడైతే రోడ్లు వేయమని అడుగుతున్నారు అక్కడ రోడ్డు వేయడం లేదు, వద్దన్న చోట రోడ్లు వేస్తున్నారు. హ్మ్. ఎందుకని మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎందుకు మీరు ఆ వద్దంటున్న చోట ఎందుకు వేస్తారు, ముందు అక్కడ వేయండి. హ్మ్. ఏం చెప్పారు దానికి వాళ్ళు సమాధానం? ఏం లేదు వాళ్ళు అసలు, అంటే ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, కొంత మనకు అభివృద్ధి కావాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి కదా, అంటే ఆదివాసుల వాళ్ళ ఉపయోగం కోసం ఆ రోడ్లు అన్న పేరు గాని అసలు లేదు. దాంట్లో ఆదివాసుల అభివృద్ధి ఉంటుంది, వాళ్ళు వేరే ప్రాంతానికి పోవచ్చు, పట్టణ ప్రాంతానికి వెళ్ళి పని చేసుకోవచ్చు, రోడ్డు బాగుంటే బస్సులు వస్తాయి. హ్మ్. ఇక ప్రభుత్వం చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రభుత్వానికి ఉంటుంది, కానీ ప్రభుత్వం యొక్క నిజమైనటువంటి
అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి? వాళ్ళు ఏమంటున్నారు అనే దాని విషయంలో చర్చ గత 50 ఏళ్ళుగా వస్తుంది. మేము కూడా దాని మీద రాసాము. పౌర హక్కుల ఉద్యమంలో దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. రాజ్యము ఎవరి ప్రాణం కూడా చట్టము అతీతంగా తీసుకోవడానికి వీల్లేదు. హ్మ్. ఎందుకంటే రాజ్యానికి ఇంత పోలీసు, ఇంత యంత్రాంగం ఉన్న తర్వాత మీరు రాజ్యము విపరీతంగా బలప్రయోగం చేస్తే అందుకని చట్టం ఏమంటుందంటే పోలీసులు ఉన్నారనుకోండి, హ్మ్. పోలీసులకు తుపాకులు ఇచ్చాం. మన దగ్గర తుపాకులు లేవు. హ్మ్. తుపాకులు ఇచ్చినప్పుడు వాడు తుపాకీని ఉపయోగిస్తే హ్మ్. అప్పుడు మనకు మనందరికీ కనుక దానికి చట్టం ఏం చెప్తుందంటే ఈ తుపాకీని నువ్వు ఏ పరిస్థితిలో ఉపయోగించడానికి వీల్లేదు. హ్మ్. దానికి కొన్ని కండిషన్ పెట్టారు. నీ మీద ఫైరింగ్ జరిగితే నీ ప్రాణానికి నష్టం జరిగినప్పుడు మాత్రమే నీవు నేను ఆయుధాన్ని ఉపయోగించాలని ఉంది చట్టం ప్రకారం. హ్మ్. కనుక ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు మనం వాళ్ళకి ఇప్పుడు అమెరికా ఉందనుకోండి. అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఆయుధాన్ని మేము రాజ్యంకి ఇవ్వము. హ్మ్. మా ఆయుధాలు మా దగ్గర ఉంటాయి. మా రక్షణ మాకు కావాలి. పోలీసులు రక్షిస్తారని మాకు నమ్మకం లేదు. కనుక అమెరికాలో చట్టం ప్రకారమే హ్మ్. రైట్ టు బేర్ ది వెపన్ ఉంది. తుపాకీ కలుగునే హక్కు అమెరికన్స్ కలిగి ఉన్నారు. ఎవరైనా తుపాకీ దగ్గర పెట్టుకోవచ్చు. మనం మనందరి తుపాకులు రాజ్యానికి ఇచ్చేసాం. హ్మ్. మనకేం తుపాకులు లేవు. ఎందుకు ఇచ్చామంటే వాళ్ళని నమ్మి. హ్మ్. వాళ్ళు పాలిస్తారు. వాళ్ళకో చట్టం ఉంది. చట్టం ప్రకారమే తుపాకు ఉపయోగిస్తారు. మనకేం భయం లేదు. మనల్ని రక్షిస్తారు అనే తుపాకీ ఇచ్చాం. కానీ ఆ తుపాకీని మనం అంత విశ్వాసంతో వాళ్ళకిస్తే ఆ తుపాకీని మన మీదే ఉపయోగించినప్పుడు చట్టము లేకుండా ఉపయోగిస్తే సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద ఫైరింగ్ జరుగుతుందో అనేటువంటి భయం వస్తే సమాజంలో తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ సార్. అది ప్రభుత్వాలకు మనం చెప్తున్నాము, రాస్తున్నాము, వాదిస్తున్నాము. పోలీస్ ఆఫీసర్లకి నేను లెక్చర్స్ ఇచ్చినప్పుడు చెప్తుంటాం. రాజకీయ నాయకులను కలిసినప్పుడు చెప్తుంటాం. కానీ ఇక వాళ్ళ ప్రయోజనాల కొరకని వాళ్ళు మనం ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. మీరు అంటే అటు రాజ్యాంగం విషయంలో గాని, లేదంటే ఇటు చట్టపరమైనటువంటి విషయాలు గాని, రాజకీయ విశేషాలు గాని, లేదంటే మానవులు, పౌరుల యొక్క వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ గూడా తెలియజేశారు. అలాగే అంటే మీరన్నట్టుగా మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చట్టపరమైనటువంటి మార్పులు రావాలనేది మీ అభిలాష. ముఖ్యంగా వైద్య రంగం గాని, విద్య రంగంలో ఉచిత విద్య కావాలని మీరు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు మీ ద్వారా మా ఛానల్ ద్వారా దృష్టికైతే మేము తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వానికి. సో, వైద్య రంగం గురించి గాని, లేదంటే విద్యా రంగం గురించి కూడా మేము కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి దాని గురించి కావాల్సిన వీడియోలు కూడా మేము ప్రజలకి ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.